ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ సౌభాగ్యశాలిని, భాగ్యవంతుడైన నా తండ్రి, భాగ్య విధాత నన్ను భాగ్యవంతుడిగా తయారు చేస్తారు. నా అంత సౌభాగ్యం ఈ ప్రపంచంలో ఇక ఎవ్వరికీ లేదు. స్వయం భాగ్య విధాత నా తండ్రిగా అయ్యారు, టీచర్గా అయ్యారు, సద్గురువుగా అయ్యారు. నేను ఆత్మ శ్రేష్ఠ మతం ద్వారా, శ్రీమతం ద్వారా భాగ్యవాన్ ఆత్మగా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళీ డేట్ 17/2/2025. హెడ్డింగ్ మధురమైన పిల్లలు. తండ్రి మీ అతిథిగా అయ్యి వచ్చారు, కావున మీరు గౌరవించాలి. ఏ విధంగా ప్రేమతో పిలిచారో అలా వారిని గౌరవించాలి కూడా. అగౌరవ పరచకూడదు. పరమాత్మ మన ఆత్మకి తండ్రి. పరమాత్మ ఎక్కడుంటారు? పరంధామ నివాసి. సూక్ష్మలోకం అనొచ్చు, లేక పరంధామం అనొచ్చు, లేక శాంతిధామం అనొచ్చు. సూక్ష్మలోకం ఆత్మలో ఉండే ఒక ఏంజలిక్ ఫామ్. శాంతిధామం ఆత్మ ఆత్మిక స్వరూపంలో ఉండే ప్రదేశం. మరి పరమాత్మ అక్కడి నుంచి వచ్చారు, ఒక అతిథిగా అయ్యి సృష్టి పరివర్తన కార్యం కోసం వచ్చారు. సో పరమాత్మని సదా ఎంతగానో గౌరవించాలి. ఎంత ప్రేమతో మనకి మురళి వినిపిస్తారు. మురళి స్టార్టింగ్ కూడా మధురమైన పిల్లలు అని అంటారు కదా. సో వాని అదే విధంగా గౌరవించాలి, అగౌరవ పరచకూడదు. ప్రశ్న: ఏ నశ పిల్లలైన మీకు సదా ఎక్కి ఉండాలి? ఒకవేళ నశ ఎక్కకపోతే ఏమంటారు? జవాబు: ఉన్నతుడైన పతిత ప్రపంచాన్ని పావనంగా చేయడానికి ఒక అత్యధిక స్వయం పరమాత్మ వచ్చారు. అంటే ఈ స్థూల లోకం ఆత్మలు నివసించే స్థానం కాదు. ఇక్కడ శరీరంలో ఒక లైఫ్ ఇవ్వటానికి ఆత్మ ఇక్కడ ఉంటుంది. సో యాక్చువల్లీ సోల్స్ అనేవి పరంధామానికి చెందినవి. సో పరమాత్మ కూడా పరంధామం నుంచి ఇక్కడికి వస్తారు కాబట్టి ఒక అతిథిగా వస్తారు. ఎక్కడికి వస్తున్నారు? ఈ పతిత ప్రపంచంలోకి వస్తున్నారు. పరమాత్మ నా కోసం వచ్చారు అనే సత, ఆ ఆత్మిక ఇంటాక్సికేషన్, నశ అనేది ఉండాలి. పిల్లలైతే నెంబర్ వారిగా అందరూ ఒకేలాగా లేరు. కొంతమందికి పాయింట్స్ సదా గుర్తుంటాయి, ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకొస్తారు, కొంతమందికి గుర్తుండవు. కొందరైతే తండ్రికి చెందిన వారిగా అయ్యి కూడా సంశయ బుద్ధి కలవారిగా అయ్యి పరమాత్మ చేతిని వదిలేసి వెళ్ళిపోతారు. ఇక వారి భాగ్యం అంతే. సో మన భాగ్యం మన చేతుల్లో ఉంది. మనం ఈ లైఫ్ ని ఎలా టర్న్ చేసుకోగలిగితే అలా టర్న్ చేసుకోవచ్చు.
నేను భాగ్యవంతున్నా లేదా అనేది స్వయం మనమే గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ప్రపంచమంతా వారిని భగవంతుడు అంటారో, ఎవరినైతే ఓ పరమాత్మ అని పిలుస్తారో, వారు స్వయం ఒక శ్రేష్టమైన దారిని మనకి చూపిస్తున్నారు అంటే నా భాగ్యాన్ని నేను ఎంతగా తయారు చేసుకోవాలి. మరి ఒకరేమో పరమాత్మ ఉన్నారు, ఇంకొకరేమో దాదా. ఎవరిలో అయితే పరమాత్మ ప్రవేశించి మనకి పాయింట్స్ వినిపిస్తున్నారు, ఇద్దరూ కలిసి ఉన్నారు. సో డబల్ ఓం శాంతి. భగవంతుడికి మహిమ ఎంత ఉన్నతంగా ఉంది. కాకపోతే వారెంత సాధారణంగా ఉంటారు. వారిని గాడ్ ఫాదర్ అని అంటారు. కేవలం ఫాదర్ కాదు, గాడ్ ఫాదర్. వారి మహిమ చాలా ఉన్నతమైనది. వారు ఈ పతిత ప్రపంచంలోకి వస్తారు, వచ్చి ప్రతి ఒక్కరిని పావనంగా చేస్తారు. వారు స్వయంగా వచ్చి తెలియచేస్తున్నారు, మీరు నన్ను పతిత పావన రండి అని పిలిచారు కదా. అప్పుడు నేను ఎవరిని అనేది మీకు పరిచయం తెలియదు, కానీ ఇప్పుడు మీరు నేను ఎవరిని అనేది తెలుసుకున్నారు. మరి పతిత పావనుడైన తండ్రి రావడం తప్పకుండా వారు ఇక్కడికే వస్తారు. ఎందుకు వస్తారు? ప్రతి ఒక్క ఆత్మని పావనంగా చేయడానికి, ప్రతి ఒక్కరిని స్వర్గం అనగా సత్యుగంలోకి తీసుకెళ్లడానికి, అర్హుడిగా చేయడానికి. వారే ఉన్నతమైన వారు. వారే మనని శ్రేష్టంగా తయారు చేస్తారు. వారే హైయెస్ట్ అథారిటీ కూడా. వారు ఎక్కడికి వచ్చారు? ఈ రావణ రాజ్యంలోకి వచ్చారు. మరి పరమాత్మ నా కోసం హైయెస్ట్ అథారిటీ ఒక అతిథిగా అయ్యి వచ్చారు అని ఇంటాక్సికేషన్, నశ సదా ఉంటుందా? నేనంత భాగ్యవంతుణ్ణి సదా గుర్తుంటుందా? చెక్ చేసుకో. పూర్తి నిశ్చయ బుద్ధి ఆత్మగా అవ్వాలి. తండ్రికి చెందిన వారిగా అయ్యారు కదా, మరి తండ్రి పట్ల ఎలాంటి సంశయ బుద్ధి అనేది ఉండకూడదు. ఇదొక అద్భుతమైన నాటకం. స్వయం బాబా వచ్చారు, మనకి జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. వారిని మనం ఎంత స్మృతి చేస్తే అంతగా రిఫ్రెష్ అనేది అవుతాము. వారికి శరీరం అంటూ లేదు, సో అందుకని వారు పరం ఆత్మ. వారికి శరీరం లేదు కాబట్టి శరీరానికి పేరు కూడా లేదు. ఇది మనం పక్కాగా అర్థం చేసుకోవాలి. తండ్రి స్వయం అంటారు, నన్ను రాయి రప్పల్లో తోసేసి, అంటే కణకణాల్లో పరమాత్మ, సందులో పరమాత్మ, ఎక్కడ చూసినా పరమాత్మ, జీవ జంతువులో పరమాత్మ, గోడల్లో పరమాత్మ అని రాయి రప్పల్లో నన్ను తోసేసి ఎంతగా గ్లాని చేశారు. ఇదొక కొత్త విషయం, ఎవరికీ తెలియదు. పరమాత్మ సర్వవ్యాపి అయితే ప్రపంచం ఇలా ఉండదు కదా, ఎంతో అద్భుతంగా ఉంటుంది కదా, సుఖవంతంగా ఉంటుంది కదా, అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది కదా. అలా లేదు అంటే కనకానాల్లో పరమాత్మ లేనట్టు కదా. ఇది ఒక కొత్త విషయం. కల్ప కల్పము మీరు పతితంగా అవుతారు, కల్ప కల్పము మీరు నన్ను నిందిస్తారు, కల్ప కల్పము నేను ఇలాగే వస్తాను. నా పాత్ర ఇలాగే ఉంది అని బాబా చెప్తున్నారు. ఈ పాత్రలో మార్పులు చేర్పులు అనేవి ఏవి ఉండవు. అంటే డ్రామా అనేది ఫిక్స్ అయిపోయింది. డ్రామా ఎవరి కోసం కూడా చేంజ్ అవ్వదు. కేవలం ఈ భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయడానికి పరమాత్మ వచ్చారు. వారిది కూడా ఒక అవినాశి పాత్ర. వారి పాత్ర మొత్తం ప్రపంచాన్ని పావనంగా చేయటం. మరి నేను అర్ధాకల్పం నుంచి తండ్రిని ఎంతగా స్మృతి చేశాను.
వారిప్పుడు ఒక గొప్ప గెస్ట్గా, ఒక బ్యూటిఫుల్, ఒక మహిమ కల అతిథిగా వచ్చారు. ఈ ప్రపంచంలోకి వచ్చారు. సో పరమాత్మ అతిథిగా వచ్చారంటే నేను కూడా సదా ఈ ప్రపంచంలో ఒక అతిథిని. ఇక్కడ నేను అంటే ఎవరు? నేను ఒక ఆత్మ. ఈ శరీరానికి ఎన్నో రిలేషన్స్ ఉండొచ్చు. ఈ శరీరానికి ఒక్కసారి ఆత్మ బయటకు వచ్చిందంటే దానికి ఇంకా ఏ రిలేషన్ అనేది లేదు. సో ఈ ప్రపంచానికి మనం ఒక అతిథిగా వచ్చాం. వారు స్వయం మనకి పరిచయాన్ని ఇస్తున్నారు. వారే ఉన్నతదారులు, పాత్రధారులు. వారే మనకి ఈ ప్రపంచం యొక్క ఆది, మధ్య, అంతిమ రహస్యాలను అర్థం చేయిస్తున్నారు. నేను పరమాత్మని ఎంత స్మృతి చేస్తే అంతగా సమర్థ ఆత్మగా అవ్వగలను. మరి కేవలం లక్షల సంవత్సరాలు అని చెప్పేసి డ్రామా జ్ఞానాన్ని ఎంత రివర్స్ గా అర్థం చేసుకుంటున్నారు. ఇదొక 5,000 సంవత్సరాల విషయం అనేది ఎవ్వరికీ తెలియదు. ప్రపంచమంతా దుఃఖితులుగా ఉంది. వారిని సుఖవంతంగా తయారు చేయడానికి పరమాత్మ వచ్చారు. వారు మనల్ని నెంబర్ 1 పూజ్యులుగా తయారు చేస్తారు. అంటే ఒకప్పుడు పూజారీలుగా అయ్యాం, పూజ్యులుగా మనల్ని తయారు చేస్తారు. బాబా చెప్తున్నారు, ఈ డ్రామాలో ఏదైతే నిశ్చితం ఉందో అది అలాగే జరుగుతుంది. ఈ డ్రామాలో నథింగ్ న్యూ. స్వయం భగవంతుడే డ్రామాకి బంధింపబడ్డారే. ఇలా అవ్వకూడదు, అలా అవ్వకూడదు అంటే జరిగేది కాదు కదా. డ్రామా ఆట అలా ఫిక్స్ అయిపోయి ఉంది. సుఖవంతంగా, మళ్ళీ దుఃఖవంతంగా, మళ్ళీ సుఖవంతంగా అవ్వడం. ఈ డ్రామా చాలా బ్యూటిఫుల్ గా రిపీట్ అవుతుంది. సో నాకు డ్రామా పైన ఎంత నిశ్చితం ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది, ఎలాంటి క్వశ్చన్ అనేది రావట్లేదు కదా అనేది స్వయం అర్థం చేసుకోవాలి. మరి బాబా ఏం చెప్తున్నారు? సదా ధారణలో చెప్తున్నారు, సదా హయ్యెస్ట్ అథారిటీ అయిన తండ్రిని స్మృతి చేయాలి. ఈ వినాశీ దేహాన్ని చూడకూడదు. అంటే ఈ దేహం కాలితే కాల్చబడుతుంది, తడుపుతే తడపబడుతుంది. సో ఇది ఒక యాషస్ గా అయిపోతుంది. సో అందుకని ఇది ఒక వినాశీ దేహం. దానిని మీరు చూడకూడదు. అంటే ఆత్మాభిమానిగా సోల్ కాన్షియస్ స్టేజ్ లో ఉండే కృషి ఎంతగానో చేయాలి. సత్యాతి సత్యమైన చాట్ని కూడా పెట్టగలగాలి. రాత్రింపవళ్ళు సేవలో తత్పరులై ఉండాలి. అపారమైన సంతోషంలో ఉండాలి. ఈ 3 లోకాల రహస్యాన్ని అందరికీ ఎంతో సంతోషంగా మీరు అర్థం చేయించాలి. పరమాత్మ ఏదైతే శ్రేష్టమైన మతం శ్రీ మతాన్ని ఇస్తున్నారో దానిపైన నడవగలగాలి. అంతేకాని మన లైఫ్ లో వచ్చే అబ్స్టికల్స్, విఘ్నాలను చూసి భయపడకూడదు. ఎప్పుడు కూడా పరమాత్మ నిజంగా వచ్చారా, పరమాత్మ మనకి నాలెడ్జ్ వినిపిస్తున్నారా, ఇలాంటి సంశయ బుద్ధిలోకి రాకూడదు. సంశయ బుద్ధిలోకి వచ్చేసి పరమాత్మ చేయిని వదలకూడదు. తర్వాత పశ్చాత్తాపడాల్సి వస్తుంది. ఎప్పుడు పశ్చాత్తాపడతాం? ఎప్పుడైతే కార్మిక్ అకౌంట్స్ క్లియర్ చేసుకోవాల్సిన సమయం వస్తుందో, అబ్స్టికల్స్ వచ్చే సమయం వస్తుందో, నేను పరమాత్మ చేయిని వదిలేస్తే ఇంకెవరు నన్ను వచ్చి సురక్షితంగా చేస్తారు, ఇంకెవరు నాకు ఆత్మిక శక్తి నింపుతారు అనేది అర్థం చేసుకోవాలి. వరదానం: శ్రేష్ఠ వేల యొక్క ఆధారంపై సర్వ ప్రాప్తుల యొక్క అధికారాన్ని అనుభవం చేసి పదమాపదం భాగ్యశాలి భవ. ఎవరైతే శ్రేష్ఠ వేలలో జన్మ తీసుకొని భాగ్యశాలి పిల్లలు ఉన్నారో వారు కల్పపూర్వపు టచింగ్ యొక్క ఆధారంపై జన్మ తీసుకుంటారు. అంటే అర్థం ఏంటి? సంగమయుగం ఒక బ్యూటిఫుల్ టైం. సత్యుగానికి కలియుగానికి మధ్యన ఉన్న ఈ సంగమ యుగం, కాన్ఫ్లుయెన్స్ ఏజ్, పరమాత్మ ఈ భూమి పైన అవతరించిన సమయం చాలా శ్రేష్టమైన సమయం.
నేను భాగ్యశాలి పిల్లవాడిని, పరమాత్మని గుర్తించాను. కల్ప క్రితం కూడా నాకు ఇలాగే టచింగ్ వచ్చింది. ఇప్పుడు కూడా నేను పరమాత్మని ఇలాగే గుర్తించాను. ఈ కొత్త జన్మ అనేది తీసుకున్నాను. స్వయం పరమాత్మ ఇచ్చే ఆస్తికి అధికారిగా కూడా అయ్యాను. నెంబర్ 1 ఆత్మగా నేను అవ్వగలిగాను. సదా పరమాత్మ సర్వ ప్రాప్తులతో, ఖజానాలతో నన్ను నిండుగా చేస్తున్నారు. వారికి ఆజ్ఞాకారి పిల్లవాడిగా అయ్యాను. సదా శాంతిని, అనుభూతిని చేసుకునే వారిగా అవుతాను. ఈ విధంగా సర్వ అనుభవాలకి అనుభవజ్ఞుడిగా భావించగలగాలి. ఇలా భావించే వారే భాగ్యవాన్ పిల్లలు. స్లోగన్: తమ ప్రసన్నత యొక్క ఛాయ ద్వారా శీతలతను అనుభవం చేయించేందుకు నిర్మలముగా మరియు నిర్మాణ చిత్తంగా అవ్వాలి. అంటే ఏంటి? మన లైఫ్ ఎలా ఉండాలంటే ప్రసన్నంగా ఉండాలి. అప్పుడు నేను ప్రతి ఒక్కరికి ఆ శీతలత, ఆ కూల్నెస్, కామ్నెస్, రిలాక్సింగ్నెస్ అనేది అనుభవం చేయించగలను. నిర్మాణంగా మరియు నిమిత్త ఆత్మగా అవ్వగలను. సో ఈరోజు మురళి యొక్క హోంవర్క్: నేను భాగ్యవాన్ ఆత్మను. ఐ యామ్ a fortunate soul. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ శ్రేష్టమైన భాగ్యవంతుడను. స్వయం భాగ్య విధాత నా తండ్రి నన్ను భాగ్యవంతుడిగా తయారు చేస్తారు. భాగ్యవాన్ ఆత్మనైన నేను సదా నా భాగ్యాన్ని మేల్కొల్పుకుంటాను. స్వయం భాగ్య విధాత నా భాగ్యాన్ని తయారు చేస్తున్నారంటే ఎంత సుందరమైన ఆత్మగా, ఉన్నతమైన ఆత్మగా భావించాలి. పరమాత్మ నా భాగ్యాన్ని గీయడానికి వచ్చారు. సదా శ్రేష్టమైన గీతలు ద్వారా నా జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేసుకుంటాను. ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంతో వాటిని దాటేసి సదా పరమాత్మ భాగ్యవంతుడిని అని భావిస్తూ ఈ జీవితాన్ని ఎంతో ఆనందంగా గడపగలగాలి. నేను భాగ్యవాన్ ఆత్మను. నేను భాగ్య విధాత తండ్రికి పిల్లవాడిని. I, the soul of fortunate being, I always try to experience the elevated fortunateness of myself. I, the soul, belongs to the highest authority. I am the one belongs to the Supreme Father. I, the soul, an elevated, fortunate being, experience the soulfulness all the time and help every other soul to become God's child. Things, people, and objects, though they are not according to me,
I always try to relax my mind and intellect and get trained accordingly. As this drama is so wonderful, everything is happening according to the drama. I experience the soulfulness of myself and be a fortunate being. Hey, Father, thank you so much for showing me the path of highest authority. I always try to reach such path and be a godly personality. Shanti, Shanti, Shanti. I, the soul, experience the power of fortune from the Supreme Father. Spread such fortunate vibrations to every part of this body. And I always try to be a fortunate being. I try to relax my situations, calm my mind. Om Shanti.